అందరికీ ముందుగా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలండి. అన్నయ్య తమ్ముడు ఉన్న ప్రతి ఆడపిల్ల రాఖీ కడుతుంది కదండి. స్వీట్ బయట కొనే పని లేకుండా తమ చేతులతో ఇంట్లోనే చాలా ఈజీగా పాలకోవ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి చిన్న గ్లాస్ తో 2 గ్లాసుల పాలు అయితే వేసానండి. దీనిలోకి అరకప్పు పంచదార వేసి పంచదార కరిగి పాలు మరిగే వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఇలా పాలు మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలోకి అరకప్పుడు పాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ పాలల్లో కరిగి పాలు దగ్గరికి పడి చిక్కబడుతూ ఉంటాయి. ప్రాసెస్ జరిగే వరకు కూడా కలుపుతూనే ఉండాలన్నమాట. పాల పొడి యాడ్ చేయడం వలన పాలకోవా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పాలన్నీ చిక్కబడి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి వేసి కొంచెం పలుచగా చేసుకుని చల్లారి పెట్టుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లో చేసుకుని మధ్యలో అత్తుకుంటే సరిపోతుంది. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.